హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్. ఈరోజు అయితే మనం ఒక 2 పాయింట్స్ గురించి అయితే కంప్లీట్గా డిస్కషన్ చేద్దాం. అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏ క్షణంలోనైనా ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశం. అలాగే సెకండ్ పాయింట్ వచ్చేసి మే 18 ఎగ్జామ్ డేట్పై క్లారిటీ. ఈ 2 పాయింట్స్ గురించి కూడా మనం కంప్లీట్గా డీప్గా డిస్కషన్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. అలాగే ఈ డిస్కషన్ చేసే ముందు ఒక చిన్న మనవి, ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. వీడియోని లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుంది. ఓకే, అలాగే మనమైతే ఇప్పుడు డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మే 18 ఎగ్జామ్ డేట్పై అయితే మీకు క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. మే 18 ఎగ్జామ్ ఉందా లేదా అనే విషయాన్ని మనకున్న సమాచారం, మనం సేకరించిన సమాచారం ప్రకారం ఒక మే 18 కాదు, ఇప్పటి వరకు బోర్డు దగ్గర పలానా రోజు పలానా డేట్లో ఎగ్జామ్ నిర్వహిస్తాము అనే ఎలాంటి డేట్లు అయితే బోర్డు దగ్గర అయితే లేవు. ఇది కేవలం ప్రచారం మాత్రమే. పర్టికులర్ డేట్లో ఎగ్జామ్ నిర్వహిస్తామని చెప్పేసి బోర్డు దగ్గర అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. గతంలో బోర్డు అనేది కొన్ని ఎక్స్పెక్టెడ్ మంత్స్లో ఎగ్జామ్ ఉండబోవచ్చు అని చెప్పేసి కొంత ఇంటర్నల్ సమాచారం అయితే రావడం జరిగింది. ఆ ఇంటర్నల్ సమాచారం, మనకు వచ్చినటువంటి సమాచారం మేరకే మీకైతే జూన్ ఎండింగ్ ఆర్ జూలై ఫస్ట్ వీక్లో ఉంటుందని నేనైతే గతంలో చెప్పడం జరిగిందనమాట. ఇప్పటికీ కూడా నేను అదే స్టాండ్లో ఉంటున్నాను. కాకపోతే ఈరోజు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలనే ఉద్దేశంతోనే ఏ క్షణంలోనే ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశం ఉంది అని అయితే నేను హెడ్డింగ్ పెట్టడం జరిగిందనమాట. అది ఎందుకు పెట్టాల్సి వచ్చింది, దానికి గల కారణాలు ఏంటి అనేది కూడా మీకు ఇక్కడ డీప్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. ఈరోజు బోర్డు మరియు గవర్నమెంట్, అంటే మనకున్న సమాచారం ప్రకారం ఈరోజు అయితే బోర్డు మరియు గవర్నమెంట్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ని కేసులన్నీ పక్కన పెట్టి నిర్వహిస్తే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, మనకు లీగల్గా ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ఏంటి అనే అంశంపై లీగల్ ఒపీనియన్కి వెళ్ళడం జరిగిందనమాట. దీన్ని బట్టి అభ్యర్థులు అర్థం చేసుకోవచ్చు కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించడంలో గవర్నమెంట్ అయితే చిత్తశుద్ధితో ఉంది అనే విషయాన్ని అయితే అభ్యర్థులు గ్రహించాలి. అలాగే మనకు మే 1 అయితే హీరింగ్ ఉంది కదా, ఆ హీరింగ్ వరకు వెయిట్ చేసి ఆ హీరింగ్లో వచ్చేటువంటి రిజల్ట్ను చూసి దాని తర్వాత ఈలోపు ఇక్కడైతే మనకు లీగల్ సెల్ని అడగడం జరిగింది కదా ఒపీనియన్, అంటే కేసులన్నీ పక్కన పెట్టి కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పేసి లీగల్ ఒపీనియన్ అడగడం జరిగింది కదా. ఈలోపు ఈ లీగల్ ఒపీనియన్ తీసుకొని ఓవరాల్గా అయితే ఒక గవర్నమెంట్ అండ్ బోర్డు ఒక ఒపీనియన్కి రావడం జరుగుతుంది. అలాగే అభ్యర్థులకైతే మే 1 తర్వాత ఎగ్జామ్స్కు సంబంధించి ఏదో ఒక డేట్, ఏదో ఒక వెబ్ నోట్ అనౌన్స్ చేయాలనే ఆలోచనలో అయితే గవర్నమెంట్ ఉంది. సో దీన్ని బట్టే నేను ఈరోజు అయితే మీకు ఈ విషయం చెప్పడం జరిగిందనమాట. ఏ క్షణంలోనైనా ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశం ఉందనే విషయాన్ని అయితే నేను ఈరోజు అయితే మీకు ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. అలాగే ఇవన్నీ అంటే లీగల్ ఒపీనియన్ అన్నీ కరెక్ట్గా సజావుగా సాగితే అతి త్వరలో మన కానిస్టేబుల్ అభ్యర్థులకైతే మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు నేను ఏదైతే మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేశానో అది మనకు సమ్ సోర్సెస్ నుంచి వచ్చినటువంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్. సో అందువల్లనే నేను ఈ పాయింట్ అయితే మీకు మెన్షన్ చేయడం జరిగింది. అభ్యర్థులు దీనివల్ల ఎవరైనా ఇబ్బందిగా పడి ఉంటే దయచేసి నన్ను క్షమించండి. అంటే నేను నాకు ఉన్న సమాచారాన్ని మీకు చెప్తున్నానే తప్ప మిమ్మల్ని ఎటువంటి ఇబ్బందులకు గురి చేయాలని కాదు, మెంటల్గా స్ట్రెస్కి గురి చేయాలనే ఆలోచన అయితే నాకైతే లేదు. ఏది ఏమైనా మే 1 తర్వాత కానీ అన్నీ పాజిటివ్గా జరిగితే ఒక సడన్ సర్ప్రైజ్ డేట్ అనౌన్స్మెంట్ చేసి అభ్యర్థులకు యాజ్ పాసిబుల్ యాజ్ మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించే ఆలోచనలో అయితే బోర్డు ఉంది. అలాగే ఇక్కడ కొందరు అభ్యర్థులు కొన్ని పాయింట్లు రైజ్ చేయొచ్చు. ఏది పేపర్ గురించి, పేపర్ నిర్వహణ గురించి. పేపర్ నిర్వహణ అనేది అంటే పేపర్ రెడీ చేయడం అనేది పెద్ద విషయమే కాదు. ఎందువలన అంటే పేపర్ రెడీ చేయడానికి కావాల్సిన సోర్సెస్ అయితే అన్ని గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. అది పెద్ద మ్యాటరే కాదు. గవర్నమెంట్ అనేది ఎగ్జామ్ నిర్వహించాలని అనుకుంటే ఇవన్నీ నన్ ఆఫ్. సో అభ్యర్థులైతే దీన్ని గమనించవలసి ఉంటుంది. సో అభ్యర్థులకైతే మే 18 గురించి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. అలాగే నేను మెన్షన్ చేసినటువంటి మెసేజ్ గురించి కూడా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ 2 పాయింట్ల గురించి కూడా నేను ఇచ్చినటువంటి సమాచారం నాకు వచ్చినటువంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కాబట్టే నేను ఈ విషయాన్ని మీకైతే షేర్ చేయడం జరిగింది. సో అభ్యర్థులు అయితే మెయిన్స్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉండొచ్చు అనే విషయాన్ని అయితే ఇంకా అడగొద్దు. ఎందుకు అంటే ఇప్పుడే మీకు చెప్పాను, ఎగ్జామ్ డేటు ఏ క్షణంలోనైనా అనౌన్స్మెంట్ చేయవచ్చు అని చెప్పేసి. సో ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఎగ్జామ్ డేట్ అనే ఇన్ఫర్మేషన్ అయితే ఎవరి దగ్గర లేదు.
సో ఇప్పటి వరకు అయితే నేను చెప్పినటువంటి కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీ జిల్లాల్లో ప్రీవియస్గా ఎంత కట్ ఆఫ్ ఉంది, ప్రజెంట్ ఎంత కాంపిటీషన్ ఉంది అనే సమాచారాన్ని అయితే మన డిస్క్రిప్షన్లో ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి వీడియోలు అయితే చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఎవరైనా వాటిని చూడనట్లయితే చూడండి. అలాగే గతంలో ఏపీఎస్పీకి సంబంధించినటువంటి ఎంత కాంపిటీషన్ ఉంది, ప్రజెంట్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఏపీఎస్పీకి ఎంత కాంపిటీషన్ ఉంది అనే విషయాన్ని కూడా వీడియోలో అయితే చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇలాంటి ఏదైనా చిన్న అప్డేట్ వచ్చినా మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్. ఇలాంటి అప్డేట్లు ఇంకా ఏదైనా ముందు అప్డేట్స్ ఉంటే ఆ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు అయితే జై హింద్. మళ్ళీ నెక్స్ట్ అప్డేట్తో మీ ముందుకు వస్తాను.